ప్రత్యేకంగా గౌరవించేద్దాను. మరి నిన్నటి దినం అంతా కూడా నేను మన దైవ సేవకులు అబ్రహాం గారి నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి మన జీవితాల్లో ఎన్నో ఆయన సంఘాల్లో ఆత్మీయ స్థితిలో తండ్రిగా, శారీరకంగా నాకు తండ్రిగా, ఆత్మీయ స్థితిలో మీ అందరికీ తండ్రిగా మనందరూ కూడా బలపరిచి మరి ఆయన మన ముందు వచ్చిన కొన్ని కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుంటూ పదే ప్రభువులో ఆయన మనతో వెళ్ళిపోతూ ఒక ఉన్నతమైన ప్రభువును మనం పరిచయం చేసి వెళ్ళారు. మరి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే, పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేసి మరి వెళ్ళిపోయినా మరి ఆ తండ్రి అయిన దేవుని యొక్క కాపుదల ప్రతినిత్యం మన సంఘానికి ఎప్పుడు తోడే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మరి నా వైపు కాదు కానీ మరి నా ముందు నుంచి కూడా నా ప్రభుని యేసు వైపు మీరు గురి కలిగి జీవించండి ఆయన ప్రసంగాలు చెప్పడం నేను చూశాను. విశ్వాసంతో మరి ప్రభు సన్నిధికి ఆయన చేరారు, ఆయన తండ్రి ఇంటికి ఆయన చేరారు. మనము మన ఎడలో వెళ్ళిపోయిన తండ్రి కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా పరలోక తండ్రి దగ్గర కొంతమంది చనిపోయిన వారు ఎంతో సంతోషంగా మరి ఆర్భాటంతో దేవుని సన్నిధిలో ఆనందం కలిగి జీవిస్తున్నారు. మనమైతే మన తండ్రి దేవునికి కొంత వెడబాటు కలిగి ఉన్నా ఆధ్యాత్మికంగా మనందరం కూడా దేవుడికి ఎలా ఉన్నాం, దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా ఒకరోజే దేవుడిని మనం గనపరచాలా, ఒకరోజే దేవుడిని మనం ఆరాధించాలా, ఒకరోజే ఆ తండ్రిని సన్మానించాలా, మిగతా సమయాలు సన్మానించకూడదా? బైబిల్ ఏం చెప్తుంది? మరి తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది. అలాగే తల్లిదండ్రులే కాదు, నీ ఇరుగు పొరుగు వారందరినీ కూడా నువ్వేం చేయాలి? సన్మానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు శారీరకంగా నీకు మరి రక్త మాంసాలను ఇచ్చారు, కానీ నీలో ఉన్న ఆత్మనిచ్చే తండ్రి అయిన దేవునికి మాత్రం నీవు ప్రతినిత్యం ఏం చేయాలి? భయపడి జీవించాలి. హల్లెలూయా. మరి యొక్క ఫాదర్స్ డే అనేది అమెరికా దేశంలో ప్రారంభమైంది. 1910వ సంవత్సరంలో ఈ యొక్క వాషింగ్టన్ అనే ప్రాంతంలో ఒక యవనస్తుడు తన తండ్రి రోడ్డు మార్గంలో చనిపోయిన ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ తండ్రి కార్ డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోయిన ఆ మంచి క్రియలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు ఫాదర్స్ డేగా అమెరికా దేశంలో అతను ప్రారంభించిన ఈ దినాన్ని అందరూ కూడా తండ్రిని సన్మానించమనే విషయాన్ని 1910వ సంవత్సరంలో ప్రారంభించారు. అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు మరి ఈ సమయంలో మన జీవితంలో చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇలాగ ఎన్నో రోజులు ప్రారంభించబడ్డాయి, కానీ రోజు ప్రారంభం అనేది ఎవరి నోటి ద్వారా కలిగింది? ఆది కాలంలో దేవుడి ద్వారానే కలిగింది. ఈరోజు మంచిది, మరి ఒక రోజు మరి ఉదయమాయము అని అంటాడు. అంటే దేవుడు ఆయన కలిగించిన దినాలన్నీ కూడా మంచివే. కేవలం ఒకరోజు మరి సన్మానం చేసి రెండో రోజు నుంచి సన్మానం చేయకుండా ఉండడం అనేది మనిషి నీతి. కానీ దినదినం మన కొరకు మరి ఆలోచించే తండ్రి ఎంత గొప్పవాడు. మన తల్లిదండ్రులు పస్తుల నుండి మన కొరకు ఆలోచించి ఉండొచ్చేమో, కానీ నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవదేవుడైన దేవుణ్ణి నీవు ఎంతదిగా గనపరచాలి. ఆయన ప్రతినిత్యం మనం ఏం చేసుకోవాలి? మన ప్రభు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోపల గత నిన్నటి దినం నేను ఒక సందేశాన్ని అందరూ కూడా పెట్టడం జరిగింది. 3 రకాల తల్లిదండ్రులు కనపడుతున్నారు ఈ భూమి మీద. 3 రకాల తల్లిదండ్రులు. మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి బాధ్యత కలిగిన తండ్రి కనపడుతున్నాడు. తన బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచించే తండ్రి కనపడుతున్నాడు. రెండోదిగా మరి ఈ యొక్క భూమి మీద మరి వాళ్ళు జీవించిన కొన్ని సంవత్సరాలు మరి బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ఆరాటపడే బిడ్డలు కొంతమంది కనపడుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఏ రకమైన ప్రేమను బిడ్డలకు అందించలేని పరిస్థితి. ఆ తండ్రి మరి ఆ బిడ్డలను భార్యను బాధించేవాడిగా మనం చూస్తున్నాం. ఈ లోక మాదక ద్రవ్యాలకు లోబడి తన మనసుకి ఇష్టం వచ్చినట్టుగా ఈ లోక పాపాలకు లోబడిన తల్లిదండ్రులుగా తండ్రిగా మరొక కుటుంబం మనం చూస్తున్నాం. కొంతమంది కుటుంబాల్లో మధ్యంతరంగా తండ్రి చనిపోయి బాల్యదినంలోనే చనిపోయి తండ్రి ప్రేమను పొందుకోలేక జీవించేవారు కొంతమంది. మరి తండ్రి ప్రేమను పరిపూర్ణంగా పొందుకున్నవారు ఒకరైతే, తండ్రి ద్వారా బాధించబడేవారు ఒకరు, తండ్రిని చూడలేని వారు కొంతమంది. ఈ భూమి మీద ఈ 3 రకాలు కలిగిన పరిస్థితి కలిగిన వారికి గొప్ప తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా పరలోకంలో ఉన్న తండ్రిని దేవుడి యెహోవా దేవుడిని చూడలేదు, కానీ వాళ్ళని నడిపిస్తున్న నాయకుడైన మోషేని మాత్రం వారందరూ చూచారు. ఆ మోషేని చూసినప్పుడు వారి జీవితంలో మోషే ఉన్నత వరకు ఏమాత్రం కూడా కొద్దువ అనిపించలేదు. వారికి ఏదైనా కావాలన్నా
యెహోవా దేవుడిని అడిగేవారు కాదు, కానీ పర్ణశాలలో ఉన్న మరి మోషే దగ్గరికి వెళ్ళి ఏం చేసేవారు, అడిగేవారు. అటువంటి పరిస్థితి కలిగిన జనాంగానికి కొన్ని దినాలకు మోషే వాళ్ళ సుదీర్ఘ ప్రయాణాలు ఎడబాటు కలిగి దేవుని సన్నిధికి చేరిపోయారు. ఆ యోగుడ ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా కన్నీరు ముందేనే కొన్ని రోజులు ప్రలాపిస్తూ ఏం చేయాలో పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని ప్రార్థన చేస్తుండగా దేవుడు మరలా ఆకాశంలో ఆశీర్వదించిన దేవుడు యెహోషువను పిలవడం ప్రారంభించాడు. నీవు ఆల్రెడీ మరి మోషేతో ప్రయాణం చేసావు, నేను ముందుగానే నేను ఏర్పాటు చేస్తున్నాను. నూను కుమారుడైన యెహోషువ, ఎవరండి? నూను కుమారుడైన యెహోషువను దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఒక తండ్రిగా యెహోషువకు ఒక గొప్ప ఆదరణ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. గట్టిగా తప్పకుండా నువ్వు నడుచు మార్గంలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను అని చెబుతున్నాడు. నీవు నడుచు మార్గంలో కూడా. మరి ఈరోజు ఒక తండ్రి మరి ఆ కుమారుడు ముందుకు వెళ్తున్న అడుగులు వేస్తున్న బాల్యదినంలో తండ్రి వెనకాల వెళ్తుంటాడు. తల్లి తన చేతులు చాచింది, కానీ తన కుమారుడు వెనక్కి తట్టువాడు తండ్రి అన్నాడు. మరి ఇక్కడ యెహోషువతో ఏం చెప్తున్నాడు? నువ్వు నడుచు మార్గంలో కూడా నీకు నేను తోడై ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆయన పరిశుద్ధ లేఖనంలో యెహోషువతో మాట్లాడుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ, మరి నీవు కూడా మోషే లాంటి వాడివే నా దృష్టిలో. మోషేకి ఎలాగైతే నీకు తోడే ఉన్నాను, నీకు అలాగే నేను తోడే ఉన్నాను. ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉండొచ్చు, కుటుంబీకులు ఉండొచ్చు, కానీ తండ్రి అంటాడు పెద్దవాడైనా ఒకడే, చిన్నవాడైనా ఒకటే. మిమ్మల్ని అందరినీ నేను ఒకే రీతిగా ప్రేమిస్తున్నాను. యావత్ ప్రపంచంలో మన తండ్రిని దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. కాబట్టి నీలో ప్రేమ కొదువైందా, తండ్రి యొక్క ఆదరణ కొదువైందా, నీ యొక్క బంధువుల ఆదరణ కొదువైందా, అట్టి యొక్క బాధ్యత కలిగిన వారికి దేవుని దినాన ఒక గొప్ప ఆదరణ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో కావలసిన ఒక గొప్ప ఆదరణ దేవుడు మనకు దయచేసే దేవుడు ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, నువ్వు నడుచు మార్గంలో కూడా నేను నీకు తోడే ఉన్నాను అని అంటున్నాడు. అయితే యెహోషువ అన్నింటిలో ఆధిక్యతలను తెలుసుకున్నవాడే, కానీ తన జ్ఞానవంతులే, కానీ తన ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఏం కావాలని కోరుకుంటున్నాడంటే ఆత్మీయ స్థితితో కూడిన తండ్రి యెహోవా దేవుడి తోడు కావాలి అంటున్నాడు. అతను మనతో ఉండాలంటే మనం ఎలా జీవించాలి? దేవుడు మనకు హెచ్చరిక చెబుతున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. యథార్థవంతుని యొక్క పిల్లలు వారి తనాంతరము కూడా వాళ్ళు ఎలా ఉంటారు? ధన్యులు ఉంటారు. వారి యొక్క సత్ప్రవర్తన ఒక తండ్రి బిడ్డలకు చెప్పేటప్పుడు అతను మాదిరికరంగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో వచ్చి ఆయన మనందరికీ నేర్పించిన పాఠం ఏంటి? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అనే మాట మనకు నేర్పించారు. రెండోదిగా నీ అందరికి నీవు తగ్గించుకుని జీవించు. ఈ లోక శరీర కోరికలను ప్రేమించద్దు. ఈ లోక శరీర ఆశలకు లోపడద్దు, నేత్రాశకు లోపడద్దు. జీవకుటంబముగా ప్రవర్తించవాక ఆత్మీయ స్థితిలో నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ శరీర కోరికలను ప్రేమ కలిగిన ఆశించే వాటిని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుడు అత్యధికంగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. అపవాదికి కలిగిన చోటు ఏదంటే, అపవాది కూడా జనకుడు, అతను అబద్ధికుడు. మన జీవితాన్ని నాశనం చేయడానికి వీటన్నింటిలో కూడా మనం పెంచుతూ ఉంటాడు. ఈ లోక ధన వ్యామోహంలోనూ, పాప మోహంలోనూ, ఈ లోక సంబంధమైన అక్రమంతో కూడిన వాటన్నిటి వైపు మొగ్గు చూపించేలాగా అపవాది నడిపిస్తే నీవు తగ్గించుకో, పరలోకంలో హెచ్చించుకో. అనేక మంది ఎదురు నువ్వు నీతి మందుడిగా జీవించు. ఒక తరము కొరకు నువ్వు నీ జీవితం కొరకు నువ్వు ఆలోచిస్తే నీ తరము కొరకు ఆలోచించేవాడు ప్రభు అయిన యేసు.
యేసుక్రీస్తు. ఆయన ఏం బోధిస్తున్నాడంటే నిన్ను నీవు తగ్గించుకో. ఎప్పుడైతే తగ్గించుకున్నావో నువ్వేం చేయబడతావు? హెచ్చించబడతావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యథార్థవంతంగా ప్రవర్తించే అతనికి అతని తరంలో తన పిల్లలు ఎలా ఉంటారంటే ధన్యులు అవుతారు. కాబట్టి తండ్రి మొట్టమొదటిగా మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడైనా మీ పిల్లలకు మీరు మాదిరికరంగా ఉంటున్నారా? వారి జీవితంలో ఒక తండ్రి సిగరెట్ తాగొద్దని చెప్పి పిల్లవాడి ముందు సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇదిగో సినిమా చూడొద్దని చెప్పి అతను సినిమా చూస్తూ ఉంటాడు. ప్యాకాట్ ఆడొద్దని చెప్పి అతని ముందు ప్యాకాట్ ఆడుతూ ఉంటాడు. అటువంటి వాడు మరలా బిడ్డకు ఏ రకమైన హెచ్చరికలు చెప్పినా ఆ బిడ్డలు వినరు. ఎందుకంటే వారి ముందే మనం ప్రదర్శిస్తున్నాం. అంటే వారు లేనప్పుడు ఒకటి కాదు, నీ జీవితానికి నాశనం చేసే ఈ శరీర కోరికలు ప్రభు కోరిక దినాన్ని వేచేయాలి, విడిచిపెట్టాలి. నీ కొరకు అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వైన దేవదేవుడు పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన మహిమ కలిగిన దేవదేవుడు తన సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి ఒక మనిషిగా రావడానికి కలిగిన ఉద్దేశం ఏంటి? దేవుడికి ఏమైనా పని పాట లేదా? దేవుడు అంటున్నాడు, నా పిల్లలు నా ప్రేమను తెలుసుకోవాలి. ఈ దినాన మన దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దేవుడి కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కొరకు ప్రారంభించిన దేవుడి కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నాడు? నీ తల్లిదండ్రులు నీ కొరకు ఆస్తిపాస్తులు సంపాదించి కొంత ఇవ్వచ్చేమో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినందుగా ప్రేమించేవాడు ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఫాదర్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో అందరినీ పుట్టించిన తండ్రి, ఈ లోకంలో సకల ప్రాణులు పుట్టించిన తండ్రి, ఆయన మొక్కలు చెప్పగా ఆకాశ పక్షులు కలత చెందుతాయట, అవి ఊపిరిని విడిస్తాయట. దేవుని యొక్క ముఖము కలత చెందగానే అవి ఊపిరిని విడిస్తాయట. మరి మనిషి వరకు దేవుడు కలత చెందుతున్నాడు, అతను హృదయంలో నొచ్చుకున్నాడని గత శుక్రవారం మనం చదువుకున్నాం. ఇదిగో మనిషిని తయారు చేసినందుకు దేవుడు ఎంతో తన హృదయంలో నొచ్చుకున్నాడు. అతను చేస్తున్న తప్పులు ఇంకా మారుతాడని గత కొన్ని వేల సంవత్సరాల నుంచి నీ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీ కోసం చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న తప్పులన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు. చూడండి, ఒక తండ్రి ఒక కుమారుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ కుమారుడు తండ్రి ఏం చెప్తాడు? బహుశా మొట్టమొదటిగా దండిస్తాడేమో, అరే ఇంట్లో ఇన్ని మార్కులు రాలేదంటాడు, కానీ ఆ బిడ్డను చంపడానికి మాత్రం ఇష్టపడతాడు. ఆ బిడ్డను అంటాడు, ఓకే ఇంకొకసారి నువ్వు ప్రయత్నించు, నీ మార్కులు రావడానికి ఇంకొక రంగానికి నిన్ను తీసుకెళ్తున్నాడు. ఎవరైనా అడిగినప్పుడు అతను కుమారుడు కొరకు ఘనతే చెప్తాడు, కానీ ఘనహీనుడని చెప్పడం. దేవుడు కూడా సాతానును పిలిచి యోగును పరీక్షించాడు. యోగు పరిమాణం అంతటిని పరీక్షించినప్పుడు అతని యథార్థవంతుడు నీతిమంతుడు ఈ భూమి మీద ఎవరు లేడు. అతను ప్రార్థనలో గెలిచి ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఇతను నా కుమారుడు, ఎందుకు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. పరలోకంలో తండ్రి నీ కొరకు ఈరోజు తన గుండెల మీద చేసుకుని సాతాను ప్రశ్నించడానికి నీ కొరకు పరలోకానికి వెళ్ళినప్పుడు నీ కొరకు ఏం చెప్తాడు? చాలాసార్లు నీ కొరకు చెప్పేటప్పుడు చాలా ఈజీగా దొరికేస్తాడు, చాలా ఈజీగా దొరకదు. కానీ యోగు దొరకడానికి అవకాశం లేదు. అతను ఇంకా ఇంటి చుట్టూ అంతటి కూడా ప్రార్థన కలిసి దేవుడు వేస్తున్నాడు. అతను కూడా ప్రార్థన దోమములు ఎప్పుడు వేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రతి అరుణోదయంలో తన పిల్లల కొరకు మరి ఆయన పశువులను బలిస్తూ దేవునికి మరి అర్పణ అర్పిస్తూ వారి పాప క్షమాపణ నిమిత్తము అరుణోదయంలో దేవునికి ఏం చేస్తాడు? ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా ఒకవేళ తన బిడ్డలు మాట రూపంగా ఎక్కడైనా తప్పిదంలో పడిపోతారని దేవుడు ఎంత ప్రేమమూర్తి. మరి యోగు జీవితంలో కూడా రెండంతుల ఆశీర్వాదాలు తిరిగి దయచేసి ఏదో మనం చదువుకున్న కదా సామెత గ్రంథంలో, మరి యథార్థముగా ప్రవర్తించే వారి తలములో వారి పిల్లలు ధన్యులు అవుతారని చెప్పినట్లుగా యోగు జీవితంలో దేవుడు ఎటువంటి ధన్యతను దయచేస్తాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవునికి వాక్యము మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ
మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీవు పూర్ణ హృదయముతోను, 5వ వచనంలో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులు వాటిని నీ త్రోవలో నడిచినప్పుడు దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంతమంది ఈరోజు మరి ట్యాటోలు వేసుకుంటున్నారు, అలాగే పచ్చబొట్లు కొట్టించుకుంటున్నారు. ఇవి కేవలం బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏం చెప్పాడంటే దేవుడు వాటన్నిటినీ కూడా అవి నీ కళ్ళకు నడుములకు బాసికముగా ఉండవలను, అలాగే నీ చేతికి కట్టుకొనవలను అన్నాడు. అంటే ఇక్కడ బ్రాస్లెట్లు కట్టుకోమని, వాక్యాలు ఎలాంటి తీసుకోమని చెప్పడం కాదు, కానీ ఎప్పుడు చూసినా దేవుని వాక్యము నీ శరీరం అంతా ఇమిడి ఉండాలి. అపవాది ఆ శరీరంలో స్వరపడి నిన్ను నాశనం చేయకుండా, నీవు గృహంలో ఉన్నప్పుడే కాదు మార్గంలో ఉన్నప్పుడు కూడా నీ తలంపులు ఎలా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. కాబట్టి దేవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు దేవుడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నువ్వు దృష్టిలో ఆలోచన చెప్పున్నాడు. పాపుల మార్గంలో నువ్వు అపహాస్కులు కూర్చుని చోట కూర్చునిగా యెహోవా ధర్మశాస్త్రంతో ఆనందించు, దేవారాత్రంలో ధ్యానించేవాడు దేవారాత్రంలో ధ్యానించాలి. తండ్రి అయిన దేవుని యొక్క మాటలు ఈ మాటలు చెవులోకి రావాలి. ఆయన చెప్తున్న మాటలు లోబడాలి. యెహోషువతో చెప్పాడు, మోషేకు తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉన్నాడు. యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు, నేను మీకు తోడే ఉండేను అంటున్నాడు. హల్లెలూయా. మోషే అడిగాడు, ప్రభువా నువ్వు ఎవరివి, ఏ దేవుడివి? అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఈరోజు ఇమ్మానుయేలు విశ్వాస చర్చిలో ఉన్న అబ్రహాము గారి దేవుడును నేనే. ఇక్కడ అబ్రహాము గారు నమ్ముకున్న దేవుడు నేనే. కాబట్టి ఆదిలో ఉన్నవాడు నేనే, అంతం వరకు ఉన్నవాడు నేనే అంటున్నాడు. ఇక్కడ ఫలానా అతని ద్వారా నువ్వు ప్రభుని పరిచయం చేసుకోవచ్చేమో, కానీ ఈనాడు దేవుని ద్వారా నువ్వు ఒక గొప్ప మేలును పొందుకుంటావు. పరిచయం చేయబడిన వ్యక్తి కంటే ఆ ప్రభువు చాలా గొప్పవాడు. కాబట్టి వారి జీవితాలు సరిదిద్దిన దేవుడు మన జీవితాలు కూడా దినాన్ని ఏం చేస్తాడు, సరిదిద్దుతాడు. ఒక గొప్ప సాక్షి సమూహము మనలో మేఘం వలె ఆవరించి ఉన్నది. పాపము సులువుగా చిక్కులు పెడుతుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. అయ్యా నా తల్లిదండ్రులు ఎటువంటి వారు, నా ఫాదర్ ఎట్లాంటి వాడు, నాకు కావాల్సిన వాటిని సమకూర్చలేదు, మా జీవితాన్ని బాగు చేయలేదు, నాకు కావాల్సిన తోటి సహోదరులతో సమానంగా నాకేది కూడా సమకూర్చబడలేదు అని అంటానికి వీలేదు. దేవుడు అంటాడు, ఈ లోకంలో నీలో ప్రాణం ఉంది కదా, వాళ్ళు నీకు జన్మనిచ్చారు కదా, కానీ నీ జీవితాన్ని రాయగలిగిన వాడు, జీవితాన్ని సరిదిద్దిన వాడేవారు దేవుడే. యేసుకు హల్లెలూయా. కాబట్టి సామెతల 2వ అధ్యాయం క్వశ్చన్ చూద్దాం. సామెతల 2వ అధ్యాయం క్వశ్చన్. నా కుమారుడా, నా మాటను అనుసరించిన ఆజ్ఞలను నీవు దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి తొలగిపోకుండా వివేచన ఎడల, ఎదుగుతే మొరపెట్టిన ఎడల, వివేచనకి మనము చేసిన ఎడల, ఇంటిని వెలిగినట్టు దాన్ని వెలిగిన ఎడల, దాచుకున్న ధనమును వెలిగినట్టు దాన్ని వెలిగిన ఎడల, భయభక్తులు కలిగి ఉంటే ఎప్పుడో నీవు గ్రహించలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆదివారం వచ్చేసరికి, అరే నువ్వు సంతలో బైబిల్ పెట్టుకుని ఎందుకు వెళ్తావునా, మాలాగా నువ్వు ఎందుకు తిరగట్లేదు, నువ్వు మాలాగా ఎందుకు ఇదైపోతున్నావు? ఈ యెహోవా దేవుడు ఆ యేసు ప్రభు ఏదో వృద్ధులకు ముసలిలకు రేపో మాపో పోయే వాళ్ళకి దేవుడా నాయన నా గుళ్ళో పడి తిరగాలి, కానీ నువ్వు యవనస్తుని నీ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ చేయాలా అని చెప్తుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనే విషయాన్ని వాడికి తెలియదు. బుద్ధిహీనుడు దేవుడు లేడన్నవాడు ఎలాంటి వాడట, బుద్ధిహీనుడితో సమానము. అతనికి దేవుడి విలువేటో తెలియదు. నీ సంతలో ఉన్న బైబిల్ ఏంటో అతనికి తెలియదు. నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు తెలియదు. అతను దేవుని యొక్క మందిరానికి రావడం ద్వారా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోవడం ద్వారా, వెంటిని వెతికినట్లు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెతకాలి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. పరిపూర్ణమైన నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. నీ కుటుంబ వ్యవస్థను దేవుడు మార్చేస్తాడు. నీ బిడ్డల జీవితాన్ని మార్చేస్తాడు. ఒక మంచి తండ్రిగా నీ తండ్రిని మార్చేస్తాడు. కాబట్టి చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ప్రార్థించి దేవుని బైబిల్ను చదవాలి. నా కుమారుడ నా మాటలకు
చెవిని పెట్టుము అంటున్నాడు. ఇక్కడ ఆలకించు అని అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటను అంగీకరించి మరి నా ఆజ్ఞను నీ ఎదుట దాచుకున్న జ్ఞానముకు చెవియొగ్గి దేవుని స్తోత్రం. హల్లెలూయా. వివేచన అనేది చాలా అవసరం. వివేచన దేనికి? వివేచన అంటే పాము మనం పట్టడానికి వెళ్ళామనుకోండి, కొన్నిసార్లు ఎక్కడైనా చిన్న రంధ్రం కనపడితే చాలు పెద్ద పాము కూడా ఏం చేస్తుంది, రంధ్రాలను దాచేస్తుంది. అది సాధ్యమైనంత వరకు మనిషికి కనపడకుండా దాక్కుని మనిషిలందరూ వెళ్ళిపోయిన తర్వాత తన ప్రయాణం మరలా చేయాలని అంటే వివేకం కలిగి జీవిస్తుందన్న పాము. చాలా తెలివితేటలుగా రాబోయే ఉగ్రత నుండి రాబోయే సమస్య నుండి పాము వల్ల వివేకం కలిగి మనం జీవించాలి. అంటే వివేకం ఎవరికి వస్తుంది? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఇప్పుడు మనందరం మాస్కులు పెట్టుకున్నాం. దేనికని? ఒకవేళ కరోనా వ్యక్తి ఉన్న వ్యక్తి మన మధ్యలో ఎవరైనా ఉన్నా మనకు తెలియకుండా ఆయన దగ్గర తుమ్మినా అవి మన దగ్గరికి రాకుండా ఉండడం వరకు దాన్ని రక్షించుకోవడం. ఇది ఏమంటారు? వివేకం అంటారు. ముందుగా నేను వివేకం కలిగిన గ్రహింపు కలిగి జాగ్రత్త పడ్డాం. అలాగే ముందుకి గాలాడిపోయినా కట్టుకున్నాం. కారణం ఏంటి? గాలాడిపోయినా పర్వాలేదు, కానీ కరోనా ప్రవేశిస్తే ఏమైపోతాం మనకి తెలియదు. దేశంతో హల్లెలూయా. కాబట్టి అది చాలా ప్రమాదంతో కూడింది. అవసరమైతే గాలి బిగించుకొని కాసేపు నిలబడతాం సమాజంలో, కానీ కరోనా రావడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ రాబోయే ఉగ్రత నుండి నీవు రక్షించుకోవడానికి నీకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి. ఆ వివేకం జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా లభిస్తుంది. మన బిడ్డలకు ఏమి నేర్పించాలి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు నేర్పించాలి. తండ్రి తన వెనకాల నుండి మంచి మార్గాన్ని బోధిస్తాడు. ఇదిగో పలానా తెలివితేటలుగా నువ్వు డబ్బును సంపాదించాలి, పలానా మార్గానికి వెళ్ళాలి, పలానా రోడ్డు, పలానా మార్గం. నా చిన్న ప్రాయంలో మరి మాస్టర్ గారు, నాన్నగారు మరి విజయవాడలో ఉన్న షార్ట్ కట్లన్నీ నాకు చూపించేశారు. పలానా రోడ్డు పెట్టించి పలానా ఇంటికి వెళ్ళొచ్చు, పలానా ఊరు వెళ్ళొచ్చు, పలానా మార్గం వెళ్ళొచ్చు, పలానా ఊరికి ఎక్కడికి ప్రయాణం చేయాలి, మరి పలానా వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, పలానా వాళ్ళకి ఎలా ఉండాలని నా తండ్రి నాకు నేర్పించిన కొన్ని పాఠాలు, కొన్ని విధానాలు, మరి కొంతమంది జీవితాల్లో ఎలా జీవించాలా, వారిని ఎలాగా ప్రభువులో నడిపించాలా, వారు నేర్పించిన పాఠాలు ఈ దినాన మరి ఆయన మన మధ్యలో లేనప్పటికీ కూడా ప్రభువుతో మమేకం కలిగి జీవించే గొప్ప యోగ్యత దేవుడు దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆకలి దప్పుకుని వారిగా ఉండగలము, ఆహారం తినగలిగిన వారు ఉండమను, అనేక మందికి పంచిపెట్టేవారుగా దేవుడు మమ్మల్ని వంచగలిగారు. ఉన్నతమైన స్థితిలో ఉండగలిగాము, దేని స్థితిలో కూడా ఉండగలిగాము. కానీ అన్ని విషయాల్లో దేవుడిని మాత్రం సంతృప్తి కలిగి జీవించే విధానాన్ని దేవుడు మాకు నేర్పించారు. ఆ నేర్పించిన మూలపాఠాన్ని ఎవరు నేర్పించారంటే నా తండ్రి నాకు నేర్పించారు. హల్లెలూయా. ఆయన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. మరి దేవుని దగ్గర నేర్చుకున్నాం. ఆయన బాల్యతనంలో ఎవరి కాలం తండ్రిని కోల్పోయాడు, అలాగే మధ్యస్థితిలోకి వచ్చిన నా జీవితంలో కూడా నేను కోల్పోయాడు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మన పరమ తండ్రిని దేవుడు మన ఎదురు ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? లోపడాలి. హల్లెలూయా. ఏమండి, ఈరోజు మా నాన్న ఉంటే నాకు ఒక మంచి మాట చెప్పేవాడు, నా జీవితాన్ని సరిదిద్దేవాడు, నా జీవితంతో నాతో మాట్లాడేవాడు. ఒకవేళ నువ్వు బైబిల్లో పెట్టుకుని చూసినప్పుడు నీ తండ్రి నీకు కనబడుతుంటాడు, నా కుమారుడా నా మాటలకు చెవిని పెట్టు. ఇదిగో నీవు వివేకం కొరకు ఆలోచించు. వెండిని కొరకు వెతికినట్లుగా దానికంటే ముందర నువ్వు జ్ఞానాన్ని కనుక వెతికావంటే, వెండి కంటే బంగారం కంటే శ్రేష్టమైనది జ్ఞానం. జ్ఞానం కలిగిన వాడు ఎక్కడైనా నిలబడగలుగుతాడు. ఒకవేళ తనకు మరి బీరువాలో బంగారం ఉన్నా జ్ఞానం లేనివాడు ఆ బంగారాన్ని ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన ఒక మంచి లైఫ్, మంచి జీవితాన్ని మరి నువ్వు కొట్టుకుంటావు. నీ తల్లిదండ్రులని ఈరోజు ఒక్కరోజు మాత్రమే సన్మానించడమే కాదు, కానీ తండ్రిని ప్రతినిత్యము సన్మానించేవాడుగా, నిరంతరము దేవుడిని స్తుతించేవాడుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. తల్లిదండ్రులు లేని వారికి దేవుడే తల్లిదండ్రులుగా ఉండి మనందరూ కూడా ఆదరించేవాడే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. తండ్రి దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నా కుమార్తె నీకు వివాహం కొరకు ఆలోచించిన వివాహం అన్ని విషయంలో నీకు ఘనమైనదే, కానీ
అయ్యా నువ్వు ముందర శరీర కోరికలు కోరుకుని నీ శరీరాన్ని పాడు చేయబాకు, అది నిష్కామమైనది ఉండవలను. అయ్యా నువ్వు వేసలతోనూ సాంగత్యము వ్యభిచారము అయ్యా అటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చుతాడు. అయ్యా నువ్వు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో నిన్ను ఏమాత్రము విడవను, నిన్నెన్నడను ఎడపాయని ఆయన పరలోక రాజ్యానికి ఆరోపణం అయిపోతుంది. తండ్రి చనిపోతున్నప్పుడు మన తండ్రి ఏం చెప్తాడా అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తారు, నా ఆస్తి కొరకు ఏం చెప్తాడా, మా పెద్దోడికి ఇచ్చాడా, నాకు ఇచ్చాడా, ఆఖరి మాటలు ఏం చెప్తాడా, మరి ఎక్కడ బీరువాలో ఏం పెట్టాడని చెప్పి చాలా చెవులు చూసుకుని వింటూ ఉంటారు. కారణం ఏంటి, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పెట్టాడేమో ఆయన మాట వినాలి, నా కొరకనే చెప్తాడేమో ఆరాటం. ఇక్కడ పరలోక తండ్రి కూడా ఇదే మాట చెప్తున్నాడు, మీరు ధనాపేక్షకులై ఉండుకుడి, వ్యభిచారకులతోనూ సాంగత్యం చేయకుడి, దేవుడి తీర్పు నుండి వారు తప్పించుకోరు. మరి వివాహం ఘనమైనదే కానీ మానవులు దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అన్నాడు, నిన్నేమాత్రమును విడవను, నిన్నెన్నడూ కూడా ఎడబాయని అని చెప్తున్నాడు. దేవుడు ఆయన సదాకాలం నీకు తోడై ఉండి మన దేవుడు రక్షిస్తున్నాడు. అట్లాగే ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఫాదర్స్ డే జరిగించుకున్న ప్రతి యవనస్తులకు, ప్రతి కుటుంబీకులకు నా యొక్క ప్రత్యేక మనవి ఆఖరిగా ఏంటంటే, కేవలం ఒక్క దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ ప్రతినిత్యము నీ తల్లిదండ్రులు లేని వారిని సన్మానించు. కేవలము నీకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ వారు నీకు శరీరాన్ని పంచించారు కదా, నిన్ను కొంతవరకు సంరక్షించి పెంచారు కదా, అయినప్పటికీ కూడా ఒక దినం నీ కుటుంబీకులైన తల్లిదండ్రులు మారతారని యోచన కలిగి నీవు జీవించు. ఒక విశ్వాసం కలిగి జీవించినప్పుడు, దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, వారిచ్చే మాట కంటే పరలోక తండ్రి మాట వల్ల నీవు ఆయన వాక్యం మనం ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. బాధల్లో మనకి ఏమొస్తుంది, హృదయానికి బాధ కలిగినప్పుడు దేవుని వాక్యం మనం చదవాలి. ఆఖరికి అభ్యర్థుల రాష్ట్రపతిగా 6వ అధ్యాయము 11-18 వచనాలు చూస్తాం. తండ్రి చెప్తున్న మాటలు ఏంటంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు ఉన్నట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకున్నది. ఎలాగా శరీరంతో కాదు, కానీ ప్రధానతో అధికారులతో అవును దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆపద దినమంతా ఎదిరించుకున్నట్లుగా మీరు శక్తిమంతులు ఉన్నట్లుగా దేవుడు సర్వాంగ కవచమును మీరు ఏం చేసుకోండి, ధరించుకోండి అని చెప్తున్నాడు. ఆఖరి మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్న ఈ మాటలు బట్టి నీవు విశ్వాసం అనే డాలను నువ్వు పట్టుకోవాలి, వాక్యం అనే కటకమును నువ్వు పట్టుకోవాలి, నీతి అనే మైబరును నువ్వు తొడుక్కోవాలి, రక్షణ అనే శిరస్థానం నువ్వు ధరించాలి, సమాధానం అనే చెప్పులు నువ్వు ధరించాలి. అంధకార శక్తులతో నువ్వు పోరాడుతున్నావు, శరీరేచ్ఛలతో కాదు, కానీ అంధకార శక్తులు కనపడకుండా నీ కుటుంబాన్ని పతనం చేస్తున్నాయి. అంధకార శక్తులు తెలియకుండా కుటుంబాల్లో ప్రేమను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అంధకార శక్తులు తెలియకుండానే అనేక అపస్థితుల్లోకి మనుషులు నడిపిస్తున్నాయి. కుటుంబంలో ధనం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ ప్రేమ అనురాగాలు ఉండట్ల. కారణం ఏంటి, అన్నీ ఉన్నాయి కానీ బలం చుట్టూ తినడానికి నోరు నోచుకోలేదు కదా, పరిస్థితులు అలా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు తినడానికి తిండి లేక బాధపడితే ఈరోజు తినడానికి తింటున్న శరీరంలో రోగాలు మనిషిని ఏం చేస్తున్నాయి, బాధిస్తున్నాయి. ఇది తింటే రోగం పెరిగిపోతుంది, అది తింటే రోగం పెరిగిపోతుంది అని చెప్పే తిన్నారు. మరి ఒకనప్పుడు అయ్యా మా ఇంట్లో పలానా వస్తువు లేదనుకున్నప్పుడు, ఆ వస్తువు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ దినం మరొకటి లేదని బాధపడుతూ వీటన్నిటి పరిపూర్ణమైన ఆరోగ్యం లేదని బాధపడేది కొన్ని దినాలు. అన్ని విషయాల్లో చాలా బాగా అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే జ్ఞానము, వివేకము మనకు ఎంతో కావాలి. ఈరోజు ప్రత్యేకంగా మరి యెహోషువ మోషేని కోల్పోయినప్పుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు, మరి యెహోషువ నేను నీకు తోడే ఉన్నాను, మోషేకి తోడే ఉన్నప్పుడు నీకు నేను తోడే ఉన్నాను. కాబట్టి దేవుడు నాకు తోడే ఉన్నాడు. నా తండ్రి మరి పరలోకపు తండ్రిని పరిచయం చేశాడు, మరి అనేక మందిని మార్చగలిగాడు. ఆయన కూడా ఆయన దగ్గర ఒక గొప్ప శక్తిని
పొందుకోగలిగాడు. ఈరోజు నువ్వు లేచి నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి, నీ వ్యవస్థలందరినీ బాగు చేసుకోవడానికి పరలోక తండ్రి వైపు నువ్వు గురి కలిగి ఉన్నప్పుడు అపవాది పెడుతున్న ఈ చిక్కులన్నింటినీ విడిపించుకొని విశ్వాసంతో కాబట్టి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ అపవాది సంబంధమైన ఈ యొక్క శరీరేచ్ఛలు కాదు, కానీ మరి ప్రస్తుతం ఉంచబడిన అంధకార శక్తులతో మనము పోరాడుతున్నాం. కాబట్టి విశ్వాసం అనే డాలును మనం చేతపట్టుకొని, వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని అపవాది వేస్తున్న శ్రమలైన అగ్ని బాణములను ఆర్పుడుకు ఆ డాలును మనం ముందుకు పెడుతూ మరి దేవుని యొక్క సమాధానం అనే చెప్పులను తొడుక్కుని మనం ముందుకు వెళ్దాం. ఇబ్బంది మాటలు దేవుడు దీవించుగాక. ఆమె మరి ఈ యొక్క వర్తమానం విని ఆ దేవుని యొక్క వాక్యంలో బలపడాలని అక్షుతంగా మరి ఆఖరిగా ఈ యొక్క ఫేస్బుక్లో ఆ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వకంగా తెలియపరుస్తూ మరి ఆఖరిగా ఈ యొక్క మరి ఫాదర్స్ డే తెప్పించుకున్న యావత్ ప్రపంచంలో మీ కుటుంబం కొరకు దేవుడు అత్యంతంగా మరి మీ తల్లిదండ్రులు కుటుంబాలను మరి కలిగిన ఏర్పాట్లు దేవుడికి గొప్ప ఆదరణ మనందరికీ దయచేది కాక. దేవుడు మమ్మల్ని అత్యంతంగా దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. మరి చెప్పబడిన యొక్క వాక్యం కొరకు మరి ఈ సమయంలో దేవుడు మాతో మాట్లాడిన యొక్క వాక్యంలో మరి ఈరోజు యావత్ ప్రపంచంలో సృష్టికర్త అయిన దేవుడు నీ తండ్రి మరి అక్కడ అంటున్నాడు, అబ్బా నాయన అని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. సద్బోధకుడా అని పిలిచారు ప్రభువైన యేసుక్రీస్తును. మరి ఈరోజు ఆయన తండ్రిదైన ఆయన ఇంటికి నువ్వు చేరి నీ తండ్రి అయిన దేవుడిని నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పటికి కూడా ఆయన గాయాలు ఏమాత్రం కూడా ఆరిపోలేదు. నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆయన నేత్రాలు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. మరి భారం కలిగి ఉన్నాడు. యెహోషువకు ఒక గొప్ప దయ ఇచ్చిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చిన మోషే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మీరు గైకొనాలి. నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నీ త్రోవను వెళ్తున్నప్పుడు దేవుని మాటలు భాస్కరులుగా నువ్వు కట్టుకొని నీ ద్వారబంధములకు దేవుని వాక్యం కట్టుకోవాలి. ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవాలని మోషే చెబుతున్నాడు. ఇక్కడ మోషే చెబుతుంది కట్టుకోమని కాదు, కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోమని. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యొక్క మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరూ కూడా దేవునికి మనం లోబడిందాం. ఈ వర్తమానాల ద్వారా మన జీవితాలు దేవుడు అత్యంతమైన ఆశీర్వాదం. తల్లిదండ్రులను కోల్పోయిన కొన్ని కుటుంబాలు ఈనాడు మన వార్తల్లో పెట్టుకున్నాం. మరి ఆత్మీయ సహోదరులు చనిపోయారు. అలాగే మంచి యవనస్తుని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి దేవుడు అత్యంతమైన ఆశీర్వాదాలు మరి మన జీవితంలో ఎడబాటు కలిగిన కొన్ని కుటుంబాలు, వారి దేవుళ్ళలో తల్లిదండ్రులు కోల్పోయిన వారు కొంతమంది, తల్లిదండ్రులు ఉండి కూడా ప్రేమ అనురాగాలు నోచుకోలేని వారు, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక అప్పులు సమస్యలకు భారాలు ఇస్తూ వారిలో మార్పు రాలేక దుఃఖపడుతూ వారు పెట్టిన వ్యాఖ్యలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా తండ్రి సరైన స్థితిలో నన్ను నడిపించుంటే నా పరిస్థితి బాగుండును అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు తండ్రిగా అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా మాటలు ఆలకించు, చెవులు పెట్టు, వేదం కొరకు నువ్వు ఎదురు చూడు, జ్ఞానం కొరకు ఎదురు చూడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో, ఈ ఆశీర్వాదం నువ్వు చూస్తావు. దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మహోన్నతుడా కృపగల దేవా, దయపడేసా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు కూడా ప్రభా మరి నీ వాక్యమంతతో తోడే ఉన్నావు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డలు కూడా దీవించండి. మా సంఘాలు ఆరాధనలో ఈ కరోనా సమస్య వల్ల కొంతమంది ఆగిపోయి ఆరాధన కార్యక్రమాలు కొన్ని ఆగిపోయి అయినా సరే మరి ఎక్కడ ఆగిపోక ఈ యొక్క ప్రాంతంలో తాగేట సంఘంలో జరిగించినందుకు నీ కొందరు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. యావత్ ప్రపంచంలో ఈ యొక్క ఫాదర్స్ డేను జరిగించుకున్న ప్రతి కుటుంబాల్లో మరి ప్రత్యేకంగా మన తండ్రిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నీ సహాయం మాకు దయచేయండి. మాలోన ఎడబాటును కలిగి దుఃఖపడక మాకు మాదిరికరమైన మా తండ్రిని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మాకు కలిగిన సంఘటనలో ఓదార్పుకు ఆదరణ నిన్నెన్నడూ విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కట్టడలన్నింటినీ నువ్వు అనుసరించి నడుచు అని మీరు చెప్పినట్టుగా మేము నడుచుకునే వాక్యం కలిసి అయ్యా మరి వాక్యమైన ప్రతి ఒక్క హృదయాల్లో కూడా మేము బలపరిచి స్థిరపరిచి మన జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు నీ కృపకు అభిషేకంతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you.